ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో అనంతపురం సత్యసాయి జిల్లాలో ప్రతి దళితుడు పాల్గొని విజయవంతం చేయాలని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎంఆర్పిఎస్ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర కమిటీ చైర్మన్ బీసీఆర్ దాస్ పిలుపునివ్వడం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు ఎన్జిఓ కార్యాలయం నందు ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎంఆర్పిఎస్ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర కమిటీ చైర్మన్ బీసీఆర్ దాస్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ప్రజాప్రతినిధుల సన్మానం చేసేందుకు సత్యసాయి అనంతపురం జిల్లాలోని ప్రతి దళితుడు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా ఎన్జిఓ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో 22 దళిత సంఘాల నేతలంతా పాల్గొని చర్చించడం జరిగిందని, త్వరలోనే ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మానానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎంఆర్పిఎస్ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర కమిటీ చైర్మన్ బీసీఆర్ దాస్ పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశంలో తెలుగు యువత నాయకుడు బంగినాగా రమేష్, కేపీ నారాయణస్వామి, ఇతర దళిత సంఘం నేతలంతా కూడా పాల్గొన్నారు. అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన మన ఉమ్మడి జిల్లాల ఆదిక పెద్ద దాసన్న గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చేసిన ప్రతి ఒక్క వివిధ సంఘాల నాయకులకు, స్థానిక ఎన్జిఓ సోమనందు ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఉన్న 2 రిజర్వ్డ్ స్థానంలో మరి ఎస్సీలు విజయం సాధించినందున లక్షలాది మంది ఉన్న ఉమ్మడి జిల్లాలో కనీసం మనం పూలదండే సన్మానం చేసే కార్యక్రమం అంటూ ఉండాలని చెప్పని మేము నారాయణస్వామి గారితోన, మరి నాగా గారితోన, మరి ముఖ్యులతోన మాట్లాడినప్పుడు తప్పకుండా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు ఏమంటారు, ఎట్లా చేద్దాం, ఎక్కడ చేద్దాం అనే విషయాలు తెలుసుకున్న తర్వాతనే మనం కార్యక్రమం చేద్దాం. మంచి కార్యక్రమం అయిన తర్వాతనే దీనికి పూనుకున్నాము. ఈ అఖిలపక్ష కమిటీ సమావేశంలోన వారి అభిప్రాయాలు చెప్పారు. ఇవన్నీ అయిన తర్వాత సంఘానికి ఒక్క సంఘానికి 28 సంఘాలు ఉంటే 22 సంఘాలకు చెప్పాము. ఇప్పుడు 22 సంఘాల వాళ్ళు వచ్చినారు. 22 సంఘాలకు ఒక్కరిని మాత్రమే స్టేజ్ మీదకి అలౌడ్ చేసేదానికి చేస్తాం. మిగిలిన వాళ్ళందరూ లైన్గా వచ్చి వాళ్ళ అభిమానం కొద్దీ వాళ్ళు దండలేసి వాళ్ళని సన్మానిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక నిర్ణయానికి రావాలని మేమైతే గట్టిగా ఉన్నాం. ఎస్పెషల్ నేను గట్టిగా ఉన్నాను. ఇది అనవసరంగా రప్సర్ కాకూడదు. మనం చేస్తే వీళ్ళంతా ఈ దళితులది ఇట్లే ఉంటుందప్ప, ఎస్సీ ఎస్టీలది ఇట్లే ఉంటుంది అనే మాట రాకోకుండా స్ట్రిక్ట్గా నేను కూడా ప్రవర్తించాలనుకుంటున్నాను. సమావేశానికి ప్రింట్ మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా సహకరించారు. భవిష్యత్తులో కూడా సహకరించాలి. రేపు జరగబో కార్యక్రమాలు 25, 26 2 తేదీల్లో ఏదో కార్యక్రమం పైన మేమంతా నిర్ణయం తీసుకొని మరి తప్పకుండా భారీ ఎత్తున సన్మాన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ కార్యక్రమానికి కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా గారు భారీ ఎత్తున సహకరించి మేము రాజకీయ పార్టీలు కాదు, ఉన్నోళ్ళం కాదు, మీరే మాకి ఉన్నవాళ్ళు, మీరే జమీందారులు, మీరే అసములు, మీరే భూస్వాములు. మాకు ఏదైనా గుర్తింపు పేరుందంటే మీ నుంచే వచ్చింది. ఈ కార్యక్రమాన్ని కూడా మీరు కూడా చేతులుగా వచ్చేసినటువంటి దాసన్న గారికి, కేపీ నారాయణస్వామి గారికి, పెద్దలు శివరాజన్న గారికి, మరి నారాజు గారికి, సీనాన్న గారికి, బికే సానంద్ గారికి, రమేష్ అన్న గారికి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం, మరి తెలుగుదేశం పార్టీలో మన జిల్లాలో 2 ఎమ్మెల్యేలు మాదికలు గెలిచినందుకు కృతజ్ఞత సభగా పెట్టాలని చెప్పేసి పెద్దలు నిర్ణయించారు. మరి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నన్ను కూడా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా వంతు సహకారంగా 100% తెలుగుదేశం పార్టీ సహకరిస్తామని చెప్పేసి ఉద్యమ నేతలకు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎంఎస్ రాజు అన్న గారికి, పండాల శ్రావణి గారికి మరి ఘనంగా సన్మానం చేసే దిశగా పెద్దలు నిర్ణయించారు. డేటు తొందరలోనే మరి మీడియా మిత్రులందరూ కూడా ప్రకటిస్తాము. ఈ సన్మాన కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తులుగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకుంటున్నాము. మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి లలిత కళా పరిషత్ దాకా ర్యాలీగా వచ్చి 2 ఘనంగా సన్మానం చేయాలని చెప్పేసి ఇప్పుడే నిర్ణయించారు. మరి మీడియా కూడా పెద్దలంతా నిర్ణయించి మీడియా కూడా డేట్ తొందరలోనే ప్రకటిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను.